काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకి అందించారు ఆచార్యులు. భగవద్గీతలో అంటే శ్రీకృష్ణార్జున సంవాదంలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని శ్లోకాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ సంయమ యోగంలో 2429వ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం. ధర్మజ్ఞానం గురించి, ధర్మబద్ధ జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ ధర్మభూత జ్ఞానం యొక్క సంకోచ వికాసాలకి కారణం ఏమిటి అంటే ఆయా జన్మల్లో చేసిన కర్మలే అని చెప్పారు గురువుగారు. వీటి రికార్డ్ ఎక్కడుంటుంది అంటే మనస్సులో. 2430వ ప్రశ్న నుంచి మనం తెలుసుకుందాం. అంటే మనస్సే ధర్మభూత జ్ఞానానికి సంకోచ వికాసాలను కలిగిస్తుందని అర్థమా? మరి దానిని ఆలోచనల పుట్ట అన్నారే, జ్ఞానం వలన ఆలోచనలు కలుగుతున్నాయి అంటున్నారే. వివరిస్తాను, విను. ఒకానొక ఐడియల్ కేసు ఊహించుకుందాం. ఆ కేసులో పాత కర్మలే లేవనుకో. అప్పుడు కూడా ధర్మభూత జ్ఞానం ఉండనే ఉంటుంది కనుక నన్ను ఉన్నా దానికి సంకోచ వికాసాలుండవు కనుక నన్ను మనసులోని ఆలోచనలన్నీ ఆ జ్ఞానం వలన కలిగినవే అవుతాయి. కర్మలు, కర్మ వాసనలు లేవు కనుక బాహ్య ప్రకృతి సంబంధం లేదని అర్థం. అప్పుడు ధర్మభూత జ్ఞానం దేనిని గ్రహిస్తూ ఉండి ఉంటుంది? ధర్మిని కానీ పరమాత్మని కానీ గ్రహిస్తుంది కదా. అంటే అప్పుడు మనసులో ఆలోచనలన్నీ ఆత్మ పరమాత్మల విషయంగానే ఉంటాయి. మనస్సును దాటి జ్ఞానం ప్రవహించలేదు. ఇక్కడి వరకు అర్థమైందా? అయింది. మనస్సు తర్వాత ఇంద్రియాలు ఉంటాయి. మనస్సులోంచి ధర్మభూత జ్ఞానం బయటికి వచ్చిందంటే ఇంద్రియాల్లోకి కూడా రావాలి. ఇంతవరకు అలా రాలేదు. కానీ ఇప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములతో కూడిన ప్రకృతి సంబంధం కలిగిందనుకో. ధర్మభూత జ్ఞానం మనస్సులోంచి వచ్చి ఇంద్రియాల్లోంచి కూడా బయటికి ప్రవహించి వీటిని స్పృశిస్తుంది. కొబ్బరి బొండాల్లోని నీటిని స్ట్రా ద్వారా బయటికి లాగామనుకో. స్ట్రా ద్వారా బయటికి లాగితే అటువంటి పరిస్థితుల్లో ఒక కర్మ చేస్తావు, సాధారణంగా విషయానుభవ అపేక్షతో. మనసు స్వచ్ఛత ఆ కర్మ వలన దెబ్బతింటుంది. సత్వ, రజస్తమో గుణాల ఎగుడు దిగుడులు ప్రభావం చూపుతాయి. కనుక ధర్మభూత జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించక ప్రవహించక వికారానికి లోనవడం ప్రారంభమవుతుంది. సంకోచ వికాసములకు గురవుతుంది. ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా ఆత్మ పరమాత్మ విషయంగా మాత్రమే కాక తద్విపరీతంగా కూడా బయలుదేరుతాయి. ప్రకృతి స్పర్శ కలిగిన క్షణంలోనే ఈ మార్పులన్నీ ఊహించినంత వేగంగా జరిగిపోతాయి. ధర్మభూత జ్ఞానం మనస్సులోకి ప్రవేశించిన తర్వాత ఆలోచనగా మారుతుందా, ముందే మారుతుందా? విత్తనం నుంచి మొలక భూమి లోపల బయలుదేరుతుందా, భూమి బయటికి వచ్చిన తర్వాత బయలుదేరుతుందా? భూమి లోపలే బయలుదేరి భూమి బయటికి వచ్చాక కనిపిస్తుంది. అర్థమైందిగా? ఇక్కడ కూడా అంతే. కుదరదు. భూమి, విత్తనం, మొలక అని 3 ఉన్నాయి అక్కడ. భూమి, విత్తనం, మొలక అని 3 ఉన్నాయి ఇక్కడ. అక్కడో జ్ఞానము, ఆలోచన అని 2 ఉన్నాయి. మనస్సు అంటే ఆలోచనలు పుట్టాయని చెప్పేశారుగా, అందుచేత దానిని భూమి అనడానికి వీల్లేదు. చాలా తెలివైన వాడివే. విత్తనానికి మొలకకి భేదం ఉందా? ఉన్నదంటే ఉంది, లేదంటే లేదు. మరి జ్ఞానానికి ఆలోచనలకి తేడా ఉందా? నాకు తెలీదు. తేడా లేదంటే ధర్మభూత జ్ఞానం అన్నా మనస్సన్న ఒకటే అయిపోవాలి. ఉన్నదంటే ఎక్కడి వరకు జ్ఞానము, ఎక్కడి నుంచి ఆలోచన అనే సరిహద్దు చూపించాలి. అందుకే నాకు తెలియదు అంటున్నాను.
క్యాన్సర్ వ్యాధి గురించి తెలుసా నీకు? ఇప్పుడు అదెందుకు? తెలుసా తెలీదా? తెలుసు, చెప్తాను వినండి. శరీరంలో ఏ ఏ కణాలు ఎలా ఎలా ఎప్పుడెప్పుడు ఎంతెంత ఎక్కడెక్కడ పెరగాలో, వీర్యకణం అండం పరస్పరం కలిసి జీవం బయలుదేరగానే మొదటి DNA చైన్లోనే నిర్ణయం అయిపోతుంది. అదే ప్రకారం శరీర భాగాలన్నీ లోపలివి బయటివి కూడా పెరుగుతాయి. ఇందులో ఈ పెరగడంలో ఏదైనా ఒక కారణం చేత మొదట జరిగిన నిర్ణయానికి విరుద్ధంగా ఒక కణం అడ్డదిడ్డంగా కాస్త పెరిగిందనుకోండి, ఇక దాని మీద కంట్రోల్ ఉండదు. తనంత తనే ఇష్టం వచ్చినట్లు పెరిగిపోయి శరీరాంతర భాగాల్లోకి చొచ్చుకుని వచ్చేస్తుంది. దానిని ట్యూమర్ అంటారు. క్యాన్సర్ వ్యాధి అంటే అదే. శరీరంలోని ఇతర భాగాల కణాలకి ఈ ట్యూమర్లోని కణాలకి ఏంటి తేడా అని అడిగారు గురువుగారు. అడ్డగోలుగా పెరిగిపోవడం తప్ప ఇంకేమీ చెప్పుకోదగ్గ తేడా ఉండదు. మిగిలిన కణాల ఆహార స్వీకారం ఎలాగో ఇవి అలాగే చేస్తాయి. వాటి ఆహారాన్ని ఇవి లాగేసుకుంటాయి కూడాను. ట్యూమర్కి కాలేయానికి, ట్యూమర్కి ప్రేగులకి, ట్యూమర్కి బ్రెయిన్కి తేడా ఏం ఉండదు. కానీ ట్యూమరు శరీరానికి అవసరం లేని ఒక భాగం, కాలేయాదులు శరీరానికి అవసరమైన భాగాలు. అంతేనా? అంతే. కణాల మిగిలిన అన్ని లక్షణాలు ట్యూమర్ అయినా శరీర భాగాలైనా ఒకలాగే ఉంటాయి. అయితే మిగిలిన శరీర భాగాల్ని ఈ ట్యూమర్ సరిగ్గా పనిచేయనివ్వదంతే. సరిగ్గా ఇలాగే ఊహించుకో ధర్మబోధ జ్ఞానాన్ని. ఆ జ్ఞానంలో బయలుదేరిన ట్యూమర్ లాంటిదే ఈ మనస్సు. చాలా చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనస్సును కూడా జ్ఞానం అంటున్నారేమో. ట్యూమర్ని శరీరంలో భాగం అంటున్నామా లేదా? లేదే. అది లేకపోయినా శరీరానికి నష్టం లేదుగా. అన్సాలిసిటేటెడ్ గ్రోత్ కదా, అంటే అనాహుతమైన చొరబాటు కదా అది. కొంచెం వివరించండి. ధర్మబోధ జ్ఞానం చక్కగా ఉండగా అందులోనే శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయస్పర్శ వలన బయలుదేరిన ఒక చిన్న వికారం క్రమంగా తనంత తాను పెద్దదై తానున్న ప్రాంతాన్ని కూడా వికరింపచేస్తూ మనస్సు అన్న పేరును సంతరించుకుంటున్నట్లు ఊహించుకో, బాగా అర్థమవుతుంది. అదెలా? శరీర కణములు చక్కగా ఉండగా అందులోని తెలియని కారణం చేత బయలుదేరిన ఒక చిన్న వికారం క్రమంగా తనంత తాను పెద్దదై తానున్న ప్రాంతాన్ని కూడా వికారం చెందిస్తూ ట్యూమర్ అన్న పేరును సంతరించుకున్నట్లుగా. మనసు ఎలా పెద్దదవుతుంది? తొలి కర్మవాసన ఇంకో కర్మని ప్రేరేపించగా, అది ఇంకొక దానిని ప్రేరేపించగా, ఇలా ధర్మబోధ జ్ఞానపు సంకోచ వికాసాలకి కారణమవుతుంది. తదనుగుణంగానే ఆలోచనలు మారుతాయి. కాలేయం పెద్దదైనట్లు మనసు పెద్దదవుతోందని అనుకోకు. వికారములు అధికమవడాన్ని మనసు పెద్దదవడం అంటున్నానంతే. తొలి కర్మలో చిన్న వికారం, తర్వాత పెద్ద వికారం, అంతే. ఆ మొట్టమొదటి కర్మ ఎందుకు చేయవలసి వచ్చింది? తెలియదు. అది అనాది. ఆ అనాది అయిన దానిని అర్థం చేసుకోవడానికి మనకి ఈ ఉదాహరణలన్నీను. ట్యూమర్ మొట్టమొదటి కణం ఎందుకు వచ్చింది? డాక్టర్లకు కూడా తెలియదు. ఊహిస్తున్నారా డిజాస్టర్ కారణాలని డిజార్డర్కి? అలాగే అంతే. ధర్మబోధ జ్ఞానంలో ప్రకృతి స్పర్శ వలన వచ్చిన వికారమే మనస్సు అంటూ మీరు మనస్సుని ఆత్మతో విడదీయరానిగా చేస్తున్నారు కాదా? మరి సృష్టి ప్రారంభంలో ఉన్న మనస్సు ఇంద్రియాలే మోక్షప్రాప్తి వరకు ఈ ఆత్మ వెంట వస్తాయని, విరజానిది చేరినప్పుడు మరి అవతలికి రావని స్పష్టంగా ఉంది కదా. మరి సృష్టి సమయంలో అహంకారతత్వపు ఒక విభాగం నుంచి మనసు పుడుతుందన్నారే, ధర్మబోధ జ్ఞానం నుంచి పుడుతుంది అనలేదే. అయితే ఏమి? అర్థమవడానికి చెప్పిన ఉదాహరణలతో సిద్ధాంతాన్ని పొరపాటు పడకు. కర్మలు అనాది అంటున్నప్పుడు మొట్టమొదటి దశని ఊహించనేకూడదు. అలాంటి ఊహని మనం చేసి మనస్సుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. మనస్సునే ట్యూమర్ అన్నాం. అది ఎప్పుడు బయలుదేరిందో తెలియదు, ఎలా బయలుదేరిందో ఊహించామంతే. ఏ ట్యూమర్తో వీడు మరణించాడో అదే ట్యూమర్ని మళ్ళా వీడికి ఏర్పరుస్తున్నాడు పరమాత్మ జన్మజన్మలకి అని ఊహిస్తే బాగా అర్థమవుతుంది.
అనాదిగా అదే మనసు వీడికి వస్తుందంటారా? వేరే మనసు వస్తే ఒకరి సంస్కారాలు ఇంకొకరికి రావాల్సిందేగా. అయితే ఇంతకీ మనసు కూడా జ్ఞానమే అంటారు. అవును, జ్ఞానములా అనిపించే జ్ఞాన వికారము అని అంటాను. మళ్ళా అదేంటి? ట్యూమర్ని శరీర భాగం అంటామా? అనం. శరీర భాగంలా కనిపించే శరీర వికారం అంటారు. సరే, అర్థమైంది. ఇప్పుడు ఆలోచనల పుట్టుక ఎక్కడంటారు? ట్యూమర్లోనా, బయట? అంటే నా ఉద్దేశం మనసులోనా కాదా అని. ట్యూమర్ ఉన్నదని, అంటే మనసు వేరని తెలియని వాడిది ఆత్మాభిమానం, దేహాత్మాభిమానం అని అంటారు. వాడికి మనస్సు ఆత్మ ఒకటే, వేరువేరుగా గుర్తించలేడు. టెస్టులు జరిగి డాక్టర్ చెప్పే వరకు ట్యూమర్ ఉన్నా పేషెంట్స్కి తెలియనట్లే. మనస్సు వేరుగానున్నదని తెలిసిన వాడికి మనస్సు జ్ఞానమే, దాని ముందు జ్ఞానమే. కనుక ఆలోచనలకి జ్ఞానానికి తేడా తెలుసుకోలేడు. ఓ ఉదాహరణ చెప్పండి. ఫిలమెంట్ వేరు, గాజుగోళం వేరు అని తెలియనివాడు బల్బు వెలుగుతోంది అంటాడు. తెలిసినవాడు కూడా ఫిలమెంట్ వెలుగుతోందని వ్యవహరించడు. దీపానికి దీపప్రభకి తేడాని చూడని వాడిలాగే దీపప్రభకి గాజుగోళానికి తేడాని కూడా చూడడు. అందుచేత ఎక్కడి వరకు జ్ఞానం, ఎక్కడి నుంచి ఆలోచన అనేది అంతుబట్టదు వాడికి. ఇంతకీ ఇప్పుడు ఆలోచనల్ని అరికట్టడం అంటే ఏంటి? మనస్సుని నియంత్రించడం అంటే ఏంటి? కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలని అదుపు చేయడం. అబ్బా, సరిగ్గా చెప్పండి. విత్తనాన్ని చూడదలిచిన వాడు మొలక గురించి పట్టించుకోకూడదు. ఓహో, ఆత్మదర్శనం కావలసిన వాడు ఆలోచనల గురించి పట్టించుకోకూడదన్నమాట. మరీ అలా కాదు. సరిగ్గా చెప్పాలంటే ఆలోచనలన్నింటినీ ఆత్మ వైపు మళ్లించాలి. ఆలోచనల విత్తు జ్ఞానం కదా, ఎలా మళ్లించాలి? శాస్త్రముల ద్వారాను ఉపదేశం ద్వారాను కలిగిన జ్ఞానం, అదే ధర్మభూత జ్ఞానం తత్సంబంధమైన ఆలోచనల్ని రేకెత్తించగలదు. లౌకిక విషయముల వలన కలిగిన జ్ఞానం, అదే ధర్మభూత జ్ఞానం తత్సంబంధమైన ఆలోచనల్ని రేకెత్తించగలదు. ఆత్మకి స్వతసిద్ధంగా ఉన్న ధర్మభూత జ్ఞానాన్ని బయట నుంచి పెంచుతామంటున్నారేమిటి? జ్ఞానస్థానం లోపల బయట? జ్ఞానస్థానం లోపలే, కానీ బయట విషయాల వలన దానిని కంట్రోల్ చేయవచ్చు. దీపం చుట్టూ పెట్టిన చిమ్నీకి మసిపట్టడం, శుభ్రం చేయడం లాంటి పనుల వలన దీపప్రభని కంట్రోల్ చేసినట్లు, స్వతసిద్ధంగా ఉన్నది కర్మల వలన సంకోచ వికాసాలకి గురి అవుతూనే ఉన్నది అనాదిగా. కర్మలంటే బాహ్య ప్రకృతి సంబంధమే, అవే మనస్సులోని సంస్కారాలకి మూలాలు. అందుచేత బయటికి లోపలికి ఈ సంబంధం తప్పనిసరి. ఇంతకీ పారదర్శకంగా ఉండే మనస్సుని అపారదర్శనం చేయమంటే ఎలాగో మీరు చెప్పలేదు. ట్యూమర్ని కీమోథెరపీ ద్వారా కంట్రోల్ చేసినట్లు మనస్సుని కంట్రోల్ చెయ్యాలి. దేంతో? ఇక్కడే చమత్కారం, మనసుతోనే. అదేంటి? మనసులోనే బుద్ధి అనే ఒక భాగం ఉంది, వివేకము అనే ఒక లక్షణం ఉన్నది. బుద్ధ్యా ధృతిగృహీతయ అన్నారు. ఇది ఆత్మకు సంబంధించిన ఆలోచన. ఇది తద్విరుద్ధమైనది అనే వివేకంతో కూడిన నిర్ణయాధికారంతో ఈ ఆలోచన వద్దు, ఈ ఆలోచన కావాలి అంటూ బుజ్జగించాలి, శాంతపరచాలి. ఉపరమేత్ అంటే శాంతపరచడం అన్నమాట. ఆ మాట ఎందుకంటున్నారు? ఆత్మ సంబంధము కాని ఆలోచనలు ఉద్వేగాన్ని కలిగిస్తాయి, విషయములందరి ఆశ చేత. ఆత్మ సంబంధమైనవి ప్రశాంతంగా ఉంటాయి. అర్థం కాలేదు. అందమైన అమ్మాయిని చూసినప్పుడు, ఆకర్షణీయమైన అమ్మాయిని చూసినప్పుడు పురుషుడి ఆలోచనలో తేడా ఉంటుంది. మొదటి అమ్మాయి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రెండో అమ్మాయి ఉద్వేగాన్ని కలిగిస్తుంది. అలాగే ఆత్మ అనాత్మ విషయ ఆలోచనలు కూడాను. అనాత్మ విషయాలు చాలా ఉంటాయిగా. శనైశ్శనైహి, నెమ్మదిగా బుజ్జగించాలి.
ఒకటొకటిగా అన్నమాట. అన్నీ ఒక్కమారంటే కుదరదు, కంగారు పడిపోకుండా అన్నమాట. సర్వాన్ అశేషత అన్నారు. 2 పదాలు వృధా కదూ? కాదు. సర్వాన్ కామాన్ త్యక్త్వా అశేషత త్యక్త్వా అని 2గా అనుకోవాలి. శరీర భోగములకు సంబంధించిన కోరికలు కొన్ని ఉంటాయి, శరీర సత్తకి సంబంధించిన కోరికలు కొన్ని ఉంటాయి. సాధారణంగా మొదటి కేటగిరీనే అందరూ ఆలోచిస్తారు కనుక సర్వాన్ కామాన్ త్యక్త్వా అనేసి శరీరం నిలబడాలనే కోరికలను కూడా కలపడానికి అశేషత త్యక్త్వా అన్నారు. అందుకే శ్లోకంతో సంబంధం లేకుండా అశేషతశ్చ అంటే బాగుంటుంది కూడా. శరీర భోగాలకు సంబంధించిన కామాల్ని ఎలా విడవడం? ఇదివరకు చెప్పినట్లుగా భగవంతుని యందు మనస్సుంచి. అది ఎలాగూ చేస్తాం, కానీ ఆలోచనలు ఇతరమైనవి రాక మానవుగా. ఆలోచన రాగానే కామం బయలుదేరవచ్చు కదా. ఆ ఆశల్ని ఎలా తొలగించుకుంటాము అని. సంకల్పం చేత కలిగే కోరికలు కొన్ని, అసంకల్పితముగా కలిగే కోరికలు కొన్ని. వాటిని స్పర్శజములు అంటారు. ఉదాహరణలు చెప్పండి. డబ్బు కావాలి, పిల్లలు కావాలి, పశువులు కావాలి, ఈ భార్య వద్దు, ఈ దేశం వద్దు, వగైరా వగైరా ఆలోచనలు పక్వమై క్రమంగా కామంగా మారుతూ ఉంటాయి. ఇవన్నీ సంకల్పజములు, సంకల్ప ప్రభవ కామములు. ఇంట్లో చదువుకుంటూ ఉంటే చర్చి మైకులో సౌండ్ చంపేస్తూ ఉంటుంది. రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు క్యూలో నిలబడలేక కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. పిల్లలు ముద్దు ముద్దుగా నాన్న అంటూ బోసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. వీటన్నిటినీ అనుభవించక తప్పదు. ఇవి సంస్పర్శజ భోగములు. ఇవి కావాలని కానీ వద్దని కానీ కామములు కలుగుతాయి. అవును, నిజమే. ఎందులో సంస్పర్శజములు తప్పవు కనుక వాటి వలన వచ్చే సంతోష విచారాలు మనస్సుని అంటకుండా చూసుకోవాలి. సంకల్పజములని ఇవి అనాత్మ విషయములు, ఆత్మ విషయములు కావు. అవి నచ్చ చెప్పుకుంటూ ఆలోచన సమయంలోనే విడవాలి అని చెప్పారు గురువుగారు. సమంతతః వినియమ్య, ఇంద్రియగ్రామం సమంతతః వినియమ్య, అన్నిటి నుండి నిగ్రహించాలి. ఇదో ప్రాసెస్ అన్నమాట. చాలా టైం పడుతుందే. కర్మయోగ జ్ఞానయోగ పరిపక్వమైన జీవన విధానం కలవారికి అంత ఎక్కువ కాలం పట్టదు. అవేవీ లేకుండా గ్రంథంలో చదివిన దాని మీద ఉత్సాహంతో నేరుగా చివరి మెట్టెక్కేద్దాం అని గంతులు వేసేవాడి పక్వతకి సమయం చాలానే పడుతుంది. మీరు నన్ను క్షమిస్తానంటే ఒక మాట అంటాను. భయం అక్కర్లేదు. ఆత్మదర్శనం గురించి ఇంతవరకు మీరు చెప్పిన ఈ అధ్యాయంలో విషయాలు నాకు స్పష్టం కావడం లేదు. ఎందుచేత తెలియదండి. మీరు చెప్పిన విడివిడి పాయింట్లన్నీ అర్థమవుతున్నాయి. అన్నీ కలుపుకొని గ్రహిద్దామనుకుంటే అంతా అయోమయంగా ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అలాగే ఉంటుంది నాయనా. అదిగో ఆ దాటవేదే వద్దంటున్నాను. ఇలా చాలా మార్లే అన్నారు. స్పష్టంగా చెప్పడానికి మార్గమే లేదంటే అంగీకరించను నేను. గవయం అనే మృగాన్ని ఎప్పుడైనా చూసావా అడవిలో? లేదు. ఎలా ఉంటుందది? గోవులా ఉంటుంది. మంచి స్పీడ్గా పరిగెడుతుంది. సింహాన్ని కూడా భయపెట్టగలదు. గవయం అంటే అర్థమైందా ఇప్పుడు నీకు? ఉదాహరణలన్నీ అర్థమైనాయి, కానీ గవయాన్ని చూడందే పూర్తిగా అర్థమైనట్లు కాదుగా. అదిగో అలాంటి పరిస్థితే ఆత్మ విషయంలో కూడాను. ఇంకొంచెం సంక్లిష్టం కూడాను. గవయం, దానికి ఇచ్చిన ఉదాహరణలు కూడా ప్రాకృతములే. ఇక్కడ ఆత్మ విషయంలో అయితే అప్రాకృతమైన దానికి ప్రాకృతమైన వివరణలు ఇవ్వవలసి వస్తోంది. అందుచేత ఎన్నో ఉదాహరణలు చెప్పవలసి వస్తోంది. ఎన్ని ఉదాహరణలు చెప్పినా అసలు విషయానికి తగిన ఉదాహరణ ఉండడం లేదు. అలా కాదు గురువుగారు. ఆత్మదర్శనం అంటే ఏమిటో మరోసారి చెప్పండి. సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పాయింట్స్ కింద చెప్పండి, గుర్తుపెట్టుకుంటాను. సరే వినైతే. మొదటి పాయింట్, ఆత్మదర్శనం అంటే నీకెదురుగా ఒక వస్తువు ఉండి దానిని నువ్వు చూస్తున్నట్లు కాదు. రెండో పాయింట్, నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటున్నట్లు కాదు. మూడో పాయింట్, నీ కళ్ళతో నీ శరీరాన్ని చూసుకుంటున్నట్లు కాదు.
4వ పాయింట్, దర్శనము అంటే ఎరుగుట అని అర్థమైనప్పటికీ తాను పురుషుణ్ణి తాను స్త్రీని అని ఎవరో చెప్పగా విని గ్రహించడం వంటిది, అలాంటి గ్రహించడం కూడా కాదు. 5వ పాయింట్, నేను మంచివాడిని, నేను కోపిష్టిని అని లౌకిక లక్షణాలని గ్రహించడం వంటి గ్రహించడం కూడా కాదు. మరి ఏంటంటారు? 6వ పాయింట్, ఒక బాలుడు తనకి పురుష లక్షణాలన్నీ మొదటి నుంచి సమృద్ధిగా ఉన్నప్పటికీ యవ్వన ప్రాదుర్భావ సమయంలో మాత్రమే తాను పురుషుడిని అని తనంత తానుగా ఎరిగినట్లు, తాను నేను అనే యథార్థం అనాదిగా ఉన్నా యోగ సాధన పరిపక్వ దశలో మాత్రమే నేను అని ఎరగడమే ఆత్మదర్శనము లేదా ఆత్మ సాక్షాత్కారము. నాకన్నా వేరేనిది ఏదీ లేదని కూడా అనిపిస్తుందా? 7వ పాయింట్, నేను అని ఎరిగి ఉండడం అంటే నేను కాని వాటిని ఎరుగకపోవట అని అర్థం కాదు. కొంచెం వివరణ కావాలి. ఏది నేనో ఏది నేను కాదో ఎరుగగలిటే ఆత్మ సాక్షాత్కారం. ఇది 8వ పాయింట్. సరే చెప్పండి. 9వ పాయింట్, ఆత్మ సాక్షాత్కారం స్థూలంగా 2 విధాలుగా ఉంటుంది. 10వ పాయింట్, నేనుని ఎరుగుట, నాలో ఒకడు నన్ను శరీరంగా కలిగి ఉన్నాడని ఎరుగుట అని ఆ 2 విధములు. 11వ పాయింట్, ప్రస్తుతము గీతలోని మొదటి 6 అధ్యాయాల్లో నేను లక్షణాలే ప్రధానంగా వివరిస్తున్నారు, కానీ నాలోని వాని గురించి 7వ అధ్యాయం నుండి మొదలు పెట్టబోతున్నారు. 12వ పాయింట్, 2 భాగాలు కలిస్తేనే పూర్తి సాక్షాత్కారము. చాలా క్లియర్గా ఉంది. చెప్పండి. 13వ పాయింట్, నేనుని ఎరిగితే జ్ఞానమును ఎరిగినట్టు. నన్ను శరీరంగా కలవాడొకడున్నాడు అని ఎరిగితే శేషత్వమును ఎరిగినట్లు. 14వ పాయింట్, నన్ను శరీరముగా ఒకడు కలిగి ఉన్నాడని ఎరుగుటే ప్రధానమైన సాక్షాత్కారం. 15వ పాయింట్, నేనుని ఎరుగుట అప్రధానమైన సాక్షాత్కారమే అయినా అవర్జనీయము, అంటే తప్పనిసరిగా మొదటి దానితో పాటే ఇది కూడా కలిగిపోతుంది. నేను దీనిని ఎరగడం వివరించండి. 16వ పాయింట్, ఒక మనిషిని ఎరుగుట అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, పరాక్రమం, మంచితనం మొదలైన అన్ని లక్షణాలని ఎరుగుట ఎలా అవసరమో అలా నేనుని ఎరుగుట అంటే నా లక్షణములన్నింటినీ ఎరుగుట. 17వ పాయింట్, ఈ లక్షణములను ఎరుగుట అనే ఆత్మదర్శనం మరలా 2 విధాలుగా ఉంటుంది. 18వ పాయింట్, ఒక పుష్పాన్ని ఎరుగుట అంటే పుష్పాన్ని దాని పరిమళాన్ని కూడా ఎలా ఎరగవలసి ఉంటుందో అలా నేను నా జ్ఞానాన్ని కూడా ఎరగవలసి ఉంటుంది. 19వ పాయింట్, నేను అంటే ధర్మజ్ఞానము, నా జ్ఞానము అంటే ధర్మభూత జ్ఞానము. 20వ పాయింట్, ధర్మజ్ఞానము స్థిరము, ధర్మభూత జ్ఞానము చంచలము. 21వ పాయింట్, ధర్మభూత జ్ఞానాన్ని కదలకుండా ఉంచగలిగితే ధర్మజ్ఞానము స్పష్టమైన దర్శనాన్ని ఇవ్వగలదు, అంటే నా లక్షణాలు స్పష్టమవుతాయి. యథా దీపో నివాతస్థో ఈ శ్లోకంలో చెప్పినట్లు అన్నమాట. ఇంకా చెప్పండి గురువుగారు. 22వ పాయింట్, ధర్మభూత జ్ఞానాన్ని చంచలంగా చేసేదాన్ని మనస్సు అంటారు. 23వ పాయింట్, ధర్మభూత జ్ఞానం కదలినప్పుడు ధర్మిజ్ఞానము, ధర్మిలోన గల అంతర్యామి స్పష్టమవుతారు. 24వ పాయింట్, ఈ స్థితిలో మనస్సు అనేది ఆత్మతో సంబంధించి ఉండదు. 25వ పాయింట్, మనస్సు ఆత్మతో పూర్తిగా సంబంధించి ఉండకపోవడం ప్రళయ సమయంలోనూ మోక్షంలోనూ మాత్రమే సాధ్యం. 26వ పాయింట్, సృష్టి సమయంలో ఆత్మ మనస్సు ఒకదానితో ఒకటి సంబంధించక తప్పదు. 27వ పాయింట్, ఆత్మ అప్రాకృతము, మనస్సు ప్రాకృతము. ఈ రెండింటినీ ఒకదానితో ఒకటి కలిపి ఉంచే వస్తువు అప్రాకృతమా ప్రాకృతమా అనే నిర్ణయం చాలా కష్టం. 28వ పాయింట్, ఆత్మ అనబడే అప్రాకృత ధర్మజ్ఞానాన్ని మనస్సు అనబడే ప్రాకృత వస్తువుతో అనుసంధించి ఉంచేది ధర్మభూత జ్ఞానమే. ఇది కదలనప్పుడు అప్రాకృతంగాను, కదిలినప్పుడు ప్రాకృతంగాను భాషిస్తూ ఉంటుంది. 29వ పాయింట్, అది కదలనప్పుడు ధర్మిని,
ధర్మికి అంతర్యామిని అంటే శేషిని చూపిస్తుంది. జ్ఞానంగానే భాషిస్తుంది. 30వ పాయింట్, అది కదిలినప్పుడు ఆలోచనగా భాషిస్తుంది. 31వ పాయింట్, ఆ ఆలోచన విభాగాన్నే మనస్సు అంటాము. ఈ స్థితిలో ఎంతవరకు ధర్మభూత జ్ఞానము, ఎక్కడి నుంచి మనస్సు అని గ్రహించడం చాలా కష్టం. అందుకేనా మీరు మనస్సుని క్యాన్సరు, ట్యూమర్ లాంటి ఉదాహరణలతో పోల్చారు. 32వ పాయింట్, ధర్మభూత జ్ఞానం కదిలినప్పుడు శబ్ద స్పర్శ రూపరసగంధములనే ప్రకృతి విషయములను స్పృశించక తప్పదు. అందుకే అది కదులుతుంది కూడా. 33వ పాయింట్, విషయముల గాఢతని కలయికని అనుసరించి అనేకముగా ధర్మభూత జ్ఞానం చీలిపోతుంది. అందుకని అనేక జ్ఞానములున్నట్లు భాషిస్తుంది. ఈ దశలోనే జ్ఞానములు ఆలోచనలు అనే పేరును పొందుతాయి. జ్ఞానములు ఆలోచనలు అనే పేరును పొందుతాయి. నీరు చల్లబడినప్పుడు మంచు అనే పేరును పొందినట్లు. 34వ పాయింట్, ఈ ఆలోచనలన్నింటినీ కలిపి మనస్సు అని అంటాము. ఇంకో విధంగా చెప్పాలంటే ధర్మభూత జ్ఞాన వికారమే మనస్సు అని అనిపిస్తుంది. నీటి వికారమే మంచైనట్లు. మనస్సు ఉండడం వల్లనే ధర్మభూత జ్ఞాన వికారము కలుగుతుంది కనుక ధర్మభూత జ్ఞాన వికారమే మనస్సు అనిపించడం చాలా సహజం. 35వ పాయింట్, నీటికి ఆకారం ఉండదు, మంచుకి ఉంటుంది. నీటిని ఒక పాత్రలో ఉంచితే తప్ప నిలవదు. మంచు తనంత తాను నిలవగలదు. జ్ఞానము ఆలోచన కూడా ఇంచుమించు ఇటువంటివే. 36వ పాయింట్, మంచు ముక్క సైజును అనుసరించి నీటి ప్రవాహము వికారం పొందినట్లు ఆలోచనలను అనుసరించి ధర్మభూత జ్ఞానము వికరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ట్యూమర్ ఉదాహరణ బాగా అర్థమవుతోంది. 37వ పాయింట్, ప్రళయ సమయంలో ప్రాకృత అప్రాకృతములను విడదీసినప్పుడు మంచుని నీటిని విడదీసినట్లు ధర్మభూత జ్ఞానం ధర్మితో వెళ్ళిపోగా మనస్సు ప్రకృతితో వెళ్ళిపోతుంది. సృష్టి సమయంలో పాత నీటితో పాత మంచు ముక్కే కలిసినట్లుగా ఆత్మ మనస్సు కలుస్తాయి, కర్మలు కొనసాగుతాయి. మళ్ళా ప్రళయం వచ్చేసరికి ఈ మంచు ముక్క ఇంకా పెద్దదై ఉండవచ్చు, చిన్నదై ఉండవచ్చు. కర్మానుభవాన్ని అనుసరించి కదా ఆలోచనలు మారుతాయి. విత్తనం మొలక, క్యాన్సరు ట్యూమరు అన్నీ బాగా అర్థమైనాయండి. 38వ పాయింట్, మోక్ష సమయంలో కర్మానుభవం పూర్తయిపోయి మనస్సు మరి మన వెంట రాదు అని అంటే అర్థం మంచు ముక్క పూర్తిగా కరిగిపోయి నీరైపోవడం, ఆలోచనలు జ్ఞానంగా మారడం, ఆ జ్ఞానం కదలకపోవడం, దానివలన ధర్మిజ్ఞాన దర్శనం అవడం, తత్ఫలంగా ధర్మి ఒక శరీరంగా భాషించడం, శేషత్వ ప్రధానమైన జ్ఞాన దర్శనం అవడం. మనస్సుని పలచగా చేయడం, కీమోథెరపీ, ఇలా మీరు వాడిన పదాలన్నీ అర్థమవుతున్నాయి. 39వ పాయింట్, నీరు మంచు పరస్పర విరుద్ధమైన కొన్ని లక్షణాలు కలవిగా అగుపించిన బేసిక్గా ఈ రెండు ఒకే దాని రెండు అవస్థా విశేషాలే. అందువలనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అనవలసి వచ్చింది. 40వ పాయింట్, బాహ్య ప్రపంచంతో ధర్మభూత జ్ఞానము విషయీకరించినప్పుడు ప్రాకృత విషయ జ్ఞానంతో పాటు ఉపదేశాత్మక వేదాంత విషయ అప్రాకృత వస్తు జ్ఞానం కూడా లభించవచ్చును. తద్విషయకమైన ఆలోచనలే మంచు ముక్కలు ఏర్పడవచ్చును. ఆలోచనలనే మంచు ముక్కలు ఏర్పడవచ్చును. 41వ పాయింట్, ప్రాకృత విషయ జ్ఞానము డీప్ ఫ్రీజ్లో ఉంచిన మంచు ముక్కల ఒకంతట నీరుగా జ్ఞానంగా మారదు. అప్రాకృత విషయ జ్ఞానము సులువుగా కరిగిపోయే మంచు ముక్కల త్వరగా నీరుగా జ్ఞానంగా మారిపోతుంది. 42వ పాయింట్, శనైహి, నెమ్మదిగా ప్రాకృత విషయ జ్ఞానజన్య ఆలోచనలను ఉపరమింపచేసి బుద్ధ్యా ధృతి గృహీతయా ఏది ప్రాకృతము ఏది అప్రాకృతము అనే వివేకంతో సాధన కొనసాగించాలి. 43వ పాయింట్, ధర్మభూత జ్ఞానము తల్లికి భార్యకి మధ్య నలుగుతున్న పురుషుళ్ళ ధర్మిజ్ఞాన సంబంధ అప్రాకృత లక్షణాలకి శబ్ద స్పర్శ రూప రసగంధాది ప్రాకృత విషయాలకి మధ్య అటు ఇటు
లాగబడుతూ ఉంటుంది. బుద్ధి కర్మానుసరిణి అన్నారు కనుక అది వరకు చేసిన కర్మల ఫలితమైన బుద్ధి సాత్వికమైనప్పుడు ప్రాకృత అప్రాకృత వివేక కారణమైన ఆలోచనలు వస్తాయి. 44వ పాయింట్, ఆలోచనలంటే మనస్సు, అందులోనే బుద్ధి ఉంటుంది. నీరుగా మారిపోవడానికి కానీ మరింత గట్టిపడడానికి కానీ కావలసిన మెకానిజం మంచు ముక్కలోనే ఉండి బాహ్య స్పందన లభించగానే యాక్టివేట్ అయినట్లు బుద్ధి మనస్సులోనే ఉండి సంసరించడానికి ముక్తి నొందడానికి కూడా పనికి వస్తుంది. కృతజ్ఞతలు గురువుగారు, కృతజ్ఞతలు. ఈ 44 పాయింట్లతో చాలా వరకు తేలికపడ్డాను. అయితే ఇంకో చిన్న అనుమానం. సరే, ఆ అనుమానం ఏంటో, దానికి గురువుగారు ఏం సమాధానం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం. మనం ఈరోజు 2487వ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం. 2487 అంటే మనం ఇంకా 26వ శ్లోకాన్నే చదువుకుంటున్నాము. దాని వివరణనే చాలా వివరంగా మన ఆచార్యులు మనకి అందిస్తున్నారు. 2400 కాదు, మనం 25వ శ్లోకాన్నే చదువుకుంటున్నాం. ఇంకా 26వ శ్లోకానికి రేపు వద్దాం. మనం 6వ అధ్యాయంలో 25వ శ్లోక వివరణ నడుస్తోంది. దాసోహం.